కనీస అవగాహన లేకుండా సొల్లు పురాణం మాట్లాడుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు. దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు. మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను వాళ్ళేదో వర్కర్లు, ఆయన ఏదో లీడరు, వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో నేను జనరల్ మేనేజర్గా, డైరెక్టర్గా, అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్ కావచ్చు, సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీలో పనిచేసిన వాడిగా, ఆ పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలామంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకొని సొల్లు మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఏసీ ఆఫీసులల్లో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకేం తక్కువ అని చెప్పని ఏమైనా ఒక తులనా భావంతో మాట్లాడిండా. కానీ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సైతం చెమటలు గక్కేటువంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ, నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, డెడ్ లైన్స్ కావచ్చు, కస్టమర్ టార్గెట్స్ కావచ్చు, వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు, బికాస్ కస్టమర్స్ అంతా వేరే దేశాల్లో ఉంటారు, ఒక స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడిపికి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కోసం తర్వాత కొన్ని కీలకమైన అంశాలు అన్నీ కూడా ఈ లేఖలో నేను ప్రస్తావించడమైంది. తెలుగులో సామెత ఉన్నది, దయచేసి